తెలుసు కదా. నీకు నీ వాళ్ళెవరూ సపోర్ట్ కారని నువ్వే చెప్పుకున్నావుగా. ఇంకా నేనెవరో తెలుసా అని అంటున్నావేంటే? ఉండి నీ పరువు నువ్వే తీసుకోవడం కన్నా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. నేనేం నీ ఇంటికి రాలేదు వెళ్ళమని నువ్వు అంటానికి. పిలిచిన వాళ్లే వెళ్ళమంటున్నారు, సరేనా? నాకు వినబడింది. తమరెందుకు మధ్యలో దూరుతున్నారు? నువ్వు నా అత్తగారింటి గురించి తప్పుగా మాట్లాడావు. నేను నా అత్త గురించి, ఆవిడ అత్తగారి గురించి, నా మొగుడు గురించి మాట్లాడాను. అత్తలేని కోడలు ఉత్తమురాలని నువ్వు అనిపించుకున్నావు. నాకు అదృష్టం లేదు. ఓసి పాపిష్టిదానా, తల్లి లాంటి అత్తగారి చావు కోరుకుంటున్నావే, నువ్వే మనిషివే. పాపిష్టిదని నువ్వే అంటున్నావు కదమ్మా. అక్క ఏయ్ పోవే, నేను నీకు అక్కనంటే ఎవరైనా వింటే నా పరువు పోతుంది. చూడండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దయచేసి మీరు వెళ్ళండి. వెళ్ళను. ఏం చేస్తారు? సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్లే కరెక్ట్. నేను ప్రోగ్రాంలో ఏది మాట్లాడానో అదే కరెక్ట్ అని నిరూపిస్తా. నీ మోహన్ నిరూపిస్తావే? నీవన్నీ అబద్ధాలే అని నేనే చెప్తాను ఈ టీవీలో. అది నువ్వు చట్టాన్ని తట్టి సాధించుకున్న స్వేచ్ఛ, స్వాతంత్రం అనుభవించు. నిన్నెవరూ ఆక్షేపించేవారే లేరు. హద్దులు గీసేవాళ్ళు అంతకన్నా లేరు. శుద్ధులు చెప్పేవాళ్ళు అసలే లేరు. అటు మెట్టినింటి వాళ్ళకి కాకుండా, పుట్టింటి వాళ్ళకి కాకుండా బతకవే. స్వేచ్ఛగా బతుకు. నీ సలహాలు నాకేం అక్కర్లేదు. అక్కర్లేదా? నీకేమీ అక్కర్లేదే, ఎవ్వరూ అక్కర్లేదు. అర్థం లేని వాగుడంతా వాగి నీ కంచంలో నువ్వే మన్ను కొట్టుకున్నావు. వెళ్ళవే, వెళ్ళు. తాట తీసి దండానికి వేస్తారు. వీళ్ళు నా తాట తీస్తే ఆ పోలీసులు వీళ్ళ తాట తీస్తారు. నా తాట దండానికి వేస్తే వీళ్ళ తాట కోదండానికి వేస్తారు. ఇంటికాడే అనుకున్నాను, అత్తగారింట్లో అనుకున్నాను. ఇక్కడ అమ్మ కూతుళ్ళకు పడదని దేశం మొత్తం తెలిసిపోయింది. ఎంత చెప్పినా వినిచావరే మా వీధిలో. కాఫీ పొడి కోసమని వెళ్ళి మొత్తం అందరికీ చాటింపేసేయాలి. అంతే, ఈ దెబ్బతో వీళ్ళ పరువు కాస్త పోతుంది. అనివార్య కారణాల వల్ల కార్యక్రమంలో అంతరాయానికి చింతిస్తూ తిరిగి చర్చా వేదిక ప్రారంభిస్తున్నాం. ఈ రాక్షసి కనిపించదే? దాన్ని తరిమేసుంటారులే. దాన్ని అసభ్య ప్రవర్తన అని తీసేసి ఉంటారు. రోగం బాగా కుదిర్చారు. ఏంటక్క, స్వర్ణ మరి ఇలా తయారైందేంటి? అంతా నా కర్మ. పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని చర్చ ప్రారంభించాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం. 20 ఏళ్ల పుట్టిళ్ళు, 60 ఏళ్ల మెట్టిళ్ళు. అక్కడ కుటుంబంలో ఒక సభ్యులం, ఇక్కడ కుటుంబానికి బాచులం. అక్కడ నువ్వు, ఇక్కడ నీది. ఆయన, అత్తిళ్ళు, పుట్టిళ్ళు అనే భేదాన్ని మనం మన మనసులో ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నప్పుడు, అయినా ఈ చర్చ మన వ్యక్తిగత సమస్యల పరిష్కార వేదిక కాదు. సమాజపరంగా స్త్రీ స్థానం, స్వాతంత్రం, స్వేచ్ఛ, విజయాలకు గురించిన చర్చకు వేదిక. ఇతిహాసం నుంచి ఇప్పటి వరకు స్త్రీ అణచబడుతుంది అంటారే, అప్పుడు ఇప్పుడు కొందరు అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఉండొచ్చు. మీకు తెలియంది కాదు. రామాయణంలో రాముడు, భారతంలో దుర్యోధనుడు, అలా అప్పుడైనా ఇప్పుడైనా వేళ్ల మీద లెక్కించదగిన వాళ్లే. వాళ్లని ఉదాహరణగా చేసి మొత్తం వ్యవస్థను నిందించటం అంత సబబు కాదు అనిపిస్తుంది.
మన వ్యక్తిగత స్వేచ్ఛ అయినా సమాజపరంగా అయినా మనము మన బాధ్యతని పోషించాలి. అదే నా వాదన. స్త్రీల హక్కుల పరిరక్షణకు ఎన్నో చట్టాలున్నాయి, శాసనాలున్నాయి. కానీ ఎంతవరకు స్త్రీలు వాటి పట్ల అవగాహనతో ఉన్నారు? ఇందాక ఒక వ్యక్తి తన స్వవిషయాన్నే తప్పుగా చెప్పి తన వాళ్లను తనే దోషులుగా చిత్రీకరించింది. అలాంటి వాళ్ల వల్ల కూడా చట్టం హేళన కాకూడదు. ఆడైనా మగైనా ఎవరి బాధ్యతల్ని వాళ్ళు గుర్తించి ప్రవర్తిస్తూ ఉంటే ప్రగతి వైపు ప్రయాణం చేయొచ్చు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు స్త్రీ సమాజాన్ని ఉద్ధరించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. మనం సహకరిస్తేనే కదా సత్ఫలితాలు వస్తాయి. ఈరోజు అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నతంగా ఎదిగారు. దేశాన్ని పాలించేవారు ఉన్నారు. సభావతులున్నారు, పైలట్స్ కూడా ఉన్నారు. విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు ఎందరో మరెందరో ఉన్నారు. అసంతృప్తి పడ్డం కన్నా భవిష్యత్ కాలం మనది కావాలన్న సంకల్పం ముఖ్యం. ఖచ్చితంగా భవిష్యత్తులో తిరిగి మాతృస్వామిక వ్యవస్థ వచ్చి తీరుతుందన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. సీత మాటల్లో నిండైన ఆత్మవిశ్వాసం ఉంది. తనన్నట్టు భయం వదిలి మనం బాధ్యతగా హక్కులను, చట్టాలను వినియోగించుకోగలిగితే తన స్వప్నం ఖచ్చితంగా నెరవేరుతుంది. విలువైన సమయాన్ని కేటాయించి ఈ చర్చలో పాల్గొన్న సీత గారు, వసుంధర గారు, మృణాలిని దేవి గార్లకు నమస్కారాలు. ముఖ్యంగా సీత గారికి ప్రత్యేక అభినందనలు. నిండైన మెండైన వారి ఆత్మవిశ్వాసమే వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని ఆశిస్తున్నాం. ఇంతటితో ఈ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. చూడండి, అది ఎంత విలువైన మాటలు మాట్లాడకపోతే దాన్ని అంతగా అభినందిస్తారు. వదినే గ్రేట్. తనకు అన్ని రంగాల పట్ల అవగాహన ఉంది. అందుకే కదరా తను అలా ఎదగలుగుతుంది. సీత మన పేరు నిలబెట్టిందండి. పరువు తీసిందని సంగతి తేల్చాలి గ్రాని. రేయ్ వదిలేయరా, అయిపోయింది కదా. వదిలేస్తే మనం ఫ్యూచర్లో తలెత్తుకొని తిరగలేం. చాలా గొప్పగా మాట్లాడావమ్మా సీత. ఇది నా కూతురు అని గర్వంగా చెప్పుకునేలా మాట్లాడింది. అమ్మా సీత, స్వర్ణకి నీకు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు ఆ పోలికలన్నీ ఎందుకు పిన్ని? సావిత్రక్క, సీతని ఇంటికి తీసుకెళ్లి దిష్టి తీసి పంపదాం పదా. అవును సీత, ముందు ఇంటికెళ్దాం పదా. అమ్మా దిష్టి లేదు, ఏమీ లేదు. అక్కడ రఘు ఎదురు చూస్తుంటాడు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. సావిత్రక్క, ఖచ్చితంగా దిష్టి తగులుతుంది. అవునే, ఇంటికొచ్చి వెళ్ళొచ్చు కదా. అబ్బా అమ్మా, నేను ఇలాంటివన్నీ నమ్మనని నీకు తెలుసు కదా. మీరిద్దరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నేను బయలుదేరుతున్నాను, సరేనా? బాయ్ బాయ్ పిన్ని. ఆ సావిత్రక్క, మీ అల్లుడికైనా ఫోన్ చేసి దిష్టి తీయమని చెప్పు. అదేం అవసరం లేదు, మా అల్లుడు చాలా బాగా చూసుకుంటాడు. పద మనం వెళ్దాం. బుద్ధి జ్ఞానం లేని నెల తక్కువ పుట్టుకదానా. ఏమిటి ఏమిటి అది? టీవీ షో అనుకున్నావా, లేక మీ అమ్మాయిలు అనుకున్నావా, మీ అమ్మమ్మీలు అనుకున్నావా?
చిచ్చి చిచ్చి నీ మూలంగా అంతరాయానికి చింతిస్తున్నావని ప్రసారమే ఆపేశాడు కదే. నీ మూతి మీద తన్నినట్టు నిన్ను బయటకు పంపించి చర్చ మళ్ళీ ప్రారంభించారు. అంతకన్నా ఇంకేం కావాలి? పౌరుషం తక్కువదానా? ఏమన్నావు? నేను శాడిస్ట్నా? అష్ట కష్టాలు పెట్టానా? నువ్వు కాబట్టి భరించావా? తెలివిగా వ్యవహరించి గెలిచావా? నా మనసు మార్చావా? మా గ్రాని, మా అమ్మ నిన్ను ఇనుప చట్రంలో బంధించారా? తెలివిగా మెప్పించి స్వతంత్రురాలివయ్యావా? నువ్వు నన్ను వేధించలేదా? పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టావు. అసలు ప్రేమించలేదని ఎన్నో విధాలుగా నన్ను మానసికంగా హింసించావు. గుర్తు తెచ్చుకో. నాతో కాపురం చేయనని వేధించావు. జ్ఞాపకం తెచ్చుకో. తర్వాత కడుపుతో ఉన్నప్పుడు దొంగ కడుపా నిజం కడుపా? అబద్ధం అన్నప్పుడైనా నిజం అన్నప్పుడైనా నీ మనవడి ప్రవర్తన ఒక్కటేగా. అప్పుడా ఇప్పుడని అడుగుతావేంటి? నన్ను నమ్మలేక ఆ కోయదొరొచ్చి చెప్తే కాని తల ఆడించలేదు. అది గుర్తు తెచ్చుకోండి. ఏం జరిగింది? ఏం చూశారు? ఏం చెప్తారు? అమ్మోరు దీవించినారంటే గొప్ప దేవరా. ఈ తల్లి కడుపున పడినట్టే. ఏదైనా అలా గుట్టుగా ఉండాల్సిన విషయాన్ని ఇలా టీవీలో చెప్పుకుంటారా ఎవరైనా? తమరిలా తల బాదుకుంటూ గదిలో కూర్చోమంటారా? అందుకే తమరి బతుకు ఇలా ఏడ్చింది. మా అమ్మనేమన్నా అన్నా అంటే పళ్ళు రాలుతాయి. రాల్తాయి, రాలగొట్టు. ఇందుకే అన్నాను. అయినా ఎవరితో మోజులో పడి నన్ను మానసికంగా చిత్రహింసకు గురి చేసావు. సోయి తెలియనంతగా తాగొచ్చి ఎలా ప్రవర్తించావో ఒక్కసారి గతంలోకి వెళ్ళి మాట్లాడు. నా మీద, మీ అమ్మ మీద, నా దైవం అని కబుర్లు చెప్పే నీ గ్రానీ మీద చెయ్యెత్తిన రోజులు మర్చిపోయావా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. ఫ్లాష్లోకి వెళ్ళు, ట్రాష్లోకి వెళ్ళు అని గుర్తు చేసుకుని లాభం ఏమిటి? అయినా అవన్నీ అంత గుర్తు చేసుకోవాల్సిన గొప్ప విషయాలేం కాదు. సంసారం అన్నాక 1,00,000 వస్తుంటాయి, పోతుంటాయి. సర్దుకుపోకపోతే సంసారాలు నిలవు. స్వర్ణ, అవన్నీ వేధింపులని ఇలా సాధించడం పద్ధతి కాదు. అలాగా తాతయ్య గారు, భలే జడ్జిమెంట్ ఇచ్చారే. వీరు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పాలా? చివరకు నేను హాస్పిటల్లో జీవోత్సవంలో ఉన్నా నన్ను బెదిరించి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకొని నన్ను వదిలేయడానికి సిద్ధపడి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఆ హారతితో కలిసి బొబ్బిలి దాకా వెళ్ళావు. బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాం. అదొక్కసారి రిమెంబర్ చేసుకో. నీ సుత్తాపి ముందు సంతకం చేస్తావా, ఈ విషయం తాగుతావా? ఏంటి బాబా ఇది? తనతో నిశ్చితార్థం ఏంటి? ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి న్యూసెన్స్? ఏయ్, నువ్వు నా దగ్గరికి రాకు. వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. తప్పు చేసావు స్వర్ణ. దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ వాడినెందుకు రెచ్చగొడుతున్నావు? సరే, నువ్వే కరెక్ట్ అనుకుందాం. దీనివల్ల ఏం సాధించగలిగావు? నిన్ను నువ్వు సమర్థించుకోవడం తప్ప. సాధించటం కాదు, వారి గురించి వారికి తెలియాలని. నా పెట్టాబేడ బయట పడేసి గెట్అవుట్ అన్నావు. అది అబద్ధమా? అవన్నీ ఆరాళ్ళు కాదా? వాటిని నేను తట్టుకొని నిలబడి నా కాపురం నేను నిలబెట్టుకోవటం నిజం కాదా, విజయం కాదా?
ఏదో తప్పు మాట్లాడినట్టు అబద్ధాలు చెప్పినట్టు అమ్మమ్మ నువ్వు నా మీద ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఏమిటే మేము లేకుండానే అంతా నువ్వే ఏదో చేసినట్టు మాట్లాడుతున్నావు? అయినా తర్వాత బాగానే ఏడ్చావుగా. ఇప్పుడు అప్పుడేదో జరిగిన వాటిని జనంలో పెడతానంటున్నావు. సిగ్గు లేదా నీకు? సంసారం గుట్టు రోగం రట్టు అంటారు. అలాంటిది నువ్వేమిటే పరువు ప్రతిష్టల్ని బజార్ను పెడుతూ ఏదో ఘనకార్యం సాధించానంటున్నావు. మంగా, నువ్వు కూడా మాటకు మాట ఎందుకు? అదంటే పడుండమంటారా? పడుండమనటం కాదు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. మంచి చెడు అని వాటి మధ్య తేడా ఉంటుంది. మనం ఒక స్థాయికి వచ్చాక అనుభవాలు చెప్పమంటే ఎవరు అవమానాలు చెప్పరు. భార్యాభర్తల మధ్య కీచులాటలు కూడా చెప్పరు. మీలాంటి భార్య విధేయులు చెప్పరు, కానీ నాలాంటి భర్త బాధితులు చెప్పుకొని తీరాలి. నా స్వాతంత్ర్యం ఎలా హరించారో, నన్ను ఎంతగా అణిచి ఉంచారో చెప్పాలి కదా. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు స్వర్ణ. ఇవాళ నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు అంటే నీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వబట్టే. లేకపోతే నువ్వు ఆ షో దాకా వెళ్ళగలిగేదానివే కాదు. అవునవును, మీరు స్వతంత్రం బాగా అనుభవించారు కదా, ఆ అనుభవంతోనే చెప్తున్నారా? ఎందుకు స్వర్ణ అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు? తారతమ్యాలు వదిలేయటం స్వేచ్ఛ? చెప్పు కింద తేలులా ఉండమంటారా మీకులాగా? నేనేం ఊరికే అనలేదు, అసలు టాపిక్కే అది. స్త్రీ స్వాతంత్రం, స్వేచ్ఛా విజయాలు అని. అందుకే చెప్పాను. నన్ను నా అనుభవాలు చెప్పమని పిలిచారు, నేను నా అనుభవాలు చెప్పాను. కప్పిపుచ్చుకుంటే ఒప్పైపోతాయా ఏంటో అప్పటివి ఇప్పటివి అంటున్నారు. వద్దులే కానీ ఎప్పటి సంగతులో చెప్పావుగా, అలాగే ఇప్పటి సంగతులు చెప్పకపోయావా? దుర్మార్గులతో చేతులు కలిపాను, భర్తను లొంగ తీసుకుని కొంగును ముడేసుకోవాలని చూశాను, బావను అక్కను బయటికి గెంటేశాను, ఫ్యాషన్ల జబ్బొచ్చి జుట్టు కత్తిరించుకున్నాను, క్లబ్లో మెంబర్నయి మందు తాగుతున్నాను, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నాను, చేతులెత్తుతున్నాను, కట్టుకున్నోణ్ణి కన్నబిడ్డని గాలి కొదిలి రాత్రి పగలు అనే తేడా లేకుండా షికార్లు చేస్తున్నాను. ఇదంతా నా స్వేచ్ఛ స్వాతంత్రం అనుకుంటూ సరదాలకి, షోకులకి, తిరుగుళ్ళకి లక్షలు ఖర్చు చేస్తున్నాను. కంపెనీ సొమ్ము, నా సొమ్ము అనే తేడాలేవి లేకుండా డబ్బు విచ్చలవిడిగా తగలేస్తున్నాను. ఇవన్నీ నా విజయాలే అని చెప్పకపోయావా? ప్రోగ్రామ్ కంటిన్యూ అయ్యుంటే చెప్పేదాన్ని. మీలాంటి చాదస్తపుదే మా అమ్మ నా మీద దాడి చేసింది కదా. వాళ్ళు సారీ ఫర్ ద ఇంటరప్షన్ అన్నారు. సావిత్రి నన్ను ఇంటరప్ట్ చేసింది. ఎవరు మంచి చెప్పినా చాదస్తం అనటం మూర్ఖత్వం అవుతుంది. ఏ కన్న తల్లి బిడ్డల్ని ఊరికే మందలించదు. చెడిపోతారన్న భయంతోనో, చెడిపోయారే అన్న బాధతోనో తప్ప. మీ అమ్మను కూడా అలా మాట్లాడుతున్నావంటే చెడిపోయాను అంటారు అంతేగా. మీ అందరి అడుగులకు మడుగులొత్తితే మంచి, నిజం చెప్తే చెడు. మీ మనవడిలాగా బుర్రుండి కూడా గ్రాని ముందు తలూపే రకాన్ని కాదు నేను. స్వర్ణ, తను నీ భర్త, ఇలాగైనా మాట్లాడేది? తలగరేయటం గొప్ప అనుకుంటున్నావా? అనుకున్నాను కాబట్టి షోలో చెప్పాను, ఆపారు కాబట్టి ఆగాను. లేకపోతే ఆగడం ఎందుకు? చెప్పవే, చెప్పు. వాణ్ణి ఎవరి మోజులో పడి నిన్ను వేధించాడన్నావో వాడు నీకు శత్రువే. అది తెలిసి కూడా వాడితో నువ్వు చేతులు కలిపి నీ కళ్ళు నువ్వే పొడుచుకుంటున్నావు, నీ బతుకు నువ్వే కాల్చుకుంటున్నావు.